కోర్ట్. Sexual harassment of a girl. 354B. Criminal force against a girl. కోర్టు సినిమా నచ్చకపోతే మేలో రిలీజ్ అవుతున్న హిట్ 3 సినిమాని చూడొద్దంటున్నారు న్యాచురల్ స్టార్ నాని. నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? కొత్త రకమైన సినిమాలు నటించడంలోనైనా నిర్మించడంలో అయినా ఎప్పుడు ముందుండే నటుడు నాని. ఇంతకంటే బలంగా నేను చెప్పలేను. దీని మీద కంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను డబ్బులు. కెరీర్ మొదటి నుండి కథలో ఏదో ఒక వైవిధ్యం ఉండేటట్లు చూసుకుంటారు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో భాగంగానే నిర్మాతగా మారుతూ ప్రశాంత్ వర్మను ఆ సినిమాతో దర్శకుడుగా పరిచయం చేశారు. తర్వాత శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 2, హిట్ 3 చిత్రాలను నిర్మిస్తున్నారు. హిట్ 3 చిత్రంతో పాటు హీరోగా నటిస్తున్నాడు. దీనికి సంబంధించి టీజర్ కూడా ఇటీవల విడుదలైంది. ఒక పక్క హీరోగా చేస్తూ చిత్రాలను నిర్మించడం మామూలు విషయం కాదు. తనకు సినిమా అంటే ప్యాషన్ అని సినిమాల్లో కాకుండా ఎక్కడ ఖర్చు పెడతామని అంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఈసారి ఒక సామాజిక అంశాన్ని, ముఖ్యంగా సమాజానికి సరైన అవగాహన లేని పోక్సో చట్టాన్ని, దాని చుట్టూ అల్లుకున్న సాక్ష్యాలను లోతుగా వివరిస్తూ అద్భుతమైన కోర్ట్ డ్రామాను సినిమాగా రూపొందించారు. మరి ఈ సినిమా మార్చి 14వ తేదీన విడుదలవుతున్న సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. హైదరాబాద్ లో ట్రైలర్ ఈవెంట్ నిర్వహించిన నాని ప్రసంగిస్తూ కోర్ట్ చిత్రం గురించి బలంగా చెప్పారు. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కోర్ట్ డ్రామాను పర్ఫెక్ట్ గా చూపించాం. ఇది గొప్ప సినిమా. నిజ జీవితంలో కోర్ట్ డ్రామా ఎలా ఉంటుందో అలా తెరపైకి తీసుకొచ్చాం. సినిమా చూస్తున్నంతసేపు నాకు చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమాను చాలా మంది చూడాలి. సహజత్వాన్ని కోల్పోతున్న సినిమాలు ఈ మధ్య కాలంలో చాలా వచ్చాయి. అలాంటి కోర్ట్ చిత్రం ద్వారా స్వచ్ఛమైన ఎమోషన్స్ బయటికి వస్తాయి. నాకు నీ మీద నమ్మకం ఉంది. 16 సంవత్సరాల కెరీర్ లో నా సినిమా చూడమని ఎవరికీ చెప్పలేదు, కానీ ప్రత్యేకంగా ఈ సినిమా చూడాలని అందరినీ కోరుతున్నాను. దానికి కారణం ఈ సినిమాలో ఎక్కువ ఖర్చు పెట్టానని కాదు, ఈ కథ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఒకవేళ ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చకపోయినా, సాటిస్ఫై ఫీల్ అవ్వకపోయినా, మేలో రాబోతున్న నా హిట్ 3 మూవీ చూడకండి. ఆ సినిమాను దీనికంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను. మరి నేను ఇంత ధీమాగా చెప్తున్నాను అంటే ఏ స్థాయిలో కోర్ట్ చిత్రం ఉందో అర్థం చేసుకోండి. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కు కృతజ్ఞతలు. నా సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ 2-3 ఫంక్షన్స్ నిర్వహిస్తాం. మార్చి 14వ తేదీన సినిమా చూడమని నేను చెప్తున్నాను. ఆ తర్వాత చూడమని చెప్పను, ఎందుకంటే కోర్ట్ హిట్ అవుతుంది కాబట్టి మీరే అందరికి చెప్తారు. ఇక కోర్ట్ హిట్ అయ్యాక వివరంగా అన్ని విషయాలు చెప్తానని కోర్ట్ చిత్రంపై ఉన్న నమ్మకాన్ని వివరిస్తూ ప్రసంగాన్ని ముగించారు హీరో, నిర్మాత నాని. మరి ఈ కార్యక్రమంలో ఈ సినిమా యూనిట్ అంతా హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా కల్కి మూవీ డైరెక్టర్ నాగశ్విన్, దసరా మూవీ డైరెక్టర్ దిలజ్ శ్రీకాంత్, హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను తదితరులు వచ్చారు. పోక్సో అనగానే పెద్ద పెద్ద లాయర్ల వెనకడుగేస్తున్నారు. నాకు నమ్మకం ఉంది లహరి, ఈ కేసు నేను హ్యాండిల్ చేయగలను.